నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో K13 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, వీళ్ళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లకంతా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రియేట్ ఒప్పో వాళ్ళకి. ఇక్కడ చూసుకోవచ్చు ఒప్పో K13 టర్బో చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే మాత్రము ఫ్యాన్ అనమాట. సో స్పెసిఫిక్గా ఫ్యాన్తో పాటు వస్తుంది, సైడ్లో ఇక్కడ వెంటిలేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే మెయిన్ అదే. దాని తర్వాత మీరాక్ డెన్సిటీ 8450 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. వెయిటింగ్ గ్లాస్ ప్యాసివ్ కూలింగ్తో పాటు కూడా వస్తుంది. IP X8 X889X6 రేటింగ్తో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఈవెన్ K13 టర్బోలో కూడా ఇవే ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే దాంట్లో ప్రాసెసర్ చేంజ్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అదే హీట్ అవుతుందో బయటికి పంపిస్తుంది, ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది అనేసి అయితే కూడా పెట్టారు. అండ్ ఇక్కడ 700mm స్క్వేర్ది వేప కూలింగ్ జంపర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, 4nm ఆర్కిటెక్చర్తో పాటు కూడా. అండ్ గేమింగ్కి అయితే బై మోస్ట్లీ టార్గెటెడ్ గేమింగ్ అనమాట. 120 FPS దాకా గేమింగ్ వస్తుంది అనేసి అయితే 7000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జరు. అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద కలర్ బాగున్నాయి. అండ్ స్పెక్స్ బాగున్నాయి. 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 1.5K అల్ట్రా హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ కిందకి వచ్చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేసి కలర్ 15తో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ప్రైస్ ఎంత అన్నా అంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 28,000 రూపీస్ ఉంది. షిప్స్ ఏవైతున్నాయో 18th ఆగస్ట్ నుంచి షిప్మెంట్ అయితే. షిప్మెంట్ ఏంటన్నా అవి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వెంట 28,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వెంట వచ్చేసరికి అయితే 30,000 ఉంది అనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ కలర్ చూసుకున్న ప్యాంటమ్ పర్పుల్ కలర్, మిడ్ నైట్ మ్యావరిక్ కలర్ అండ్ వైట్ నైట్ కలర్. నాకు పర్పుల్ కలర్ బాగా అనిపించింది. మీరేమనుకోరు, పర్పుల్ కలర్ నచ్చిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ అయితే చూసారు కదా. నాకు ప్రైస్ స్పెసిఫికేషన్స్ కంటే కూడా నాకైతే అవి జెన్యున్ చెప్తున్నాను కదా. ఓన్లీ ఇది గేమ్స్ కోసం టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఫోకస్ అంతా కూడా ఏమంటారు, ఆ హీట్ని బయటకు పంపించే ఫ్యాన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దానిపైన ఉన్న రింగ్ లైట్ గురించి కూడా ఎక్కువ ఫోకస్ అయితే అక్కడనే చూపిస్తారు అన్నమాట. పర్లేదు, మిగతా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు బాగానే ఉంది. కానీ గేమర్స్ కోసం అయితే బడ్జెట్లో కాకపోయినా మిడ్ రేంజ్లో కూడా మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు అనుకుంటున్నాను గేమర్స్ కోసం అనేసి. ఇన్ కేసు ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోండి ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే మాత్రం లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. అండ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. K13 టర్బోలో UFS స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఉండే, 4 ఉండే, ఇక్కడ కొంచెం తగ్గించి రమ్మడపై స్టోరేజ్ టైప్. అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో పాటు 2800x1280 పిక్సెల్స్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 453 పిక్సెల్స్తో రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో అది సేమ్ ఇక్కడ కూడా సేమే ఉంది. ఇక్కడ కూడా కెమెరా సెటప్ కూడా సేమ్ అయిపోయి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఆల్సో మోనోకెరామిక్ 2 MP వస్తుంది. 16 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా కెమెరా కూడా సేమ్ ఉంది, లైక్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K EIS ఉంది. ప్రో వేరియంట్లో మీకు OISతో పాటు కూడా వస్తుంది 4K. ఇక్కడ EIS తగ్గించారు అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మాత్రం 30 FPS ఉంది. అండ్ 1080p 30 FPS ఉంది అనమాట. సో ఇక్కడ FPSలో కూడా కొంచెం చేంజ్ ఉంది. అండ్ ఆల్సో గ్రాఫిక్స్ చూసుకుంటే ARM G720 MC7 ఉంది. 7000 mAh బ్యాటరీ. మీకు అంత తెలిసిన సేమ్ ప్రో వేరియంట్ కూడా నార్మల్ వేరియంట్ సేమ్ అదే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆంబియంట్ సెన్సార్, కలర్ సెన్సార్, ఈ కంపల్స్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్ సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సార్ వాల్యూ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వైఫై 7 లేదు. ప్రో వేరియంట్లో మీకు వైఫై 7, ఇక్కడ వైఫై 6, వైఫై 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. 222 mm టెక్నాలజీ, బ్లూటూత్ వర్జన్ 5.4. అండ్ బ్లూటూత్కి సంబంధించిన కోడెక్స్ LBC, AAC, LDAC, aptX HD, LHDC 5.0తో పాటు కూడా వస్తుంది. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్విడ్త్ వస్తున్నాయి. బైడు GPS, గ్లోనస్, గ్యాలక్సీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాక్స్లో మనకు ఆఫీస్ తెలిసిన స్మార్ట్ ఫోన్ ఛార్జెస్, మీటర్ ప్రింట్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఒప్పో K13 టర్బో ఏదైతుందో స్లైట్గా కొంచెం ఎక్కువనే కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు. K13 టర్బో ప్రో వేరియంట్కి అక్కడికైనా సరే మంచి ఫీచర్స్, మంచి
స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది, కానీ నేనైతే పోయి జెన్యున్ అడ్వైజ్ ఏం చేస్తానంటే పోయి ఆఫర్స్లో ఇది 25,000కి వచ్చిందంటే మాత్రం తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. ఇన్ కేస్ మీరు ఫెస్టివల్ సేల్స్కి అప్పటిదాకా వెయిట్ చేస్తారంటే పోయి వెయిట్ చేయొచ్చు, అప్పుడు ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు 25,000కి వచ్చినా కూడా అప్పుడు కూడా పర్చేజ్ చేసుకోమంటాను. యూనిక్నెస్ ఏంటంటే ఫ్యాన్ వస్తుంది. సో ఏమంటారు, డస్ట్ ఏమైనా హీట్ ఎక్కువ ఉన్నా సరే కూడా తొందరగా రిమూవ్ చేస్తుంది. డస్ట్కి చిన్న బ్రష్ కూడా ఇస్తారు అనమాట. ఓవరాల్గా గేమర్స్ కోసం మంచి ఫోన్ అయితే తీసుకోవచ్చు. నార్మల్ యూజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నా ఒపీనియన్ అవి తీసుకోవచ్చు, కానీ ఆఫర్ సప్లై చేయమంటారు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.